నిన్న ఏబిఎన్ ఛానల్లో కూర్చొని బోషిడికేగా ఫేమస్ అయినటువంటి పట్టాభి, మీ అందరికీ తెలుసు బోషిడికే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అతను అందరినీ. నేను అతను అంటల్లా, ఎందుకంటే సంస్కారం అతనికి లేదు. నేను బోషిడికే పట్టాభి అని నేను అంటల్లా, బోషిడికేగా ఫేమస్ అయినటువంటి పట్టాభి అంటున్నా. సో ఆ ఊర పంది నిన్న కూర్చొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వాడు వీడు ఎవడరా నీకు వాడు వీడు, నువ్వెంత నీ బతికెంత, నీ బతికెంత, జగన్ గారి కాలి గోటికి సరిపో వాడు వీడు. ఆ ఛానల్లో యాంకర్ వెంకటకృష్ణ ఎంకరేజ్ చేయటం, వాడు వీడంటే కనీసం ఖండించాల్సినటువంటి బాధ్యత లేదు. మీరు ఛానల్ నడుపుతున్నారా, ఇంకేదన్నా ఆ డాష్ హౌస్ నడుపుతున్నారా? డాష్ హౌస్ అంటే తెలుసు కదా, ఛానల్ నడుపుతున్నారా, డాష్ హౌస్ నడుపుతున్నారా? మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడుతూ ఉన్నా. జగన్ గారి మీద మరొకసారి దుష్ప్రచారం, ధనపిశాచ. ఎవడు ధనపిశాచి, ఎవడు అధికార ధనపిశాచి? డబ్బుల కోసం, అధికారం కోసం ఏ లత్కోరు పనైనా చేసేది ఎవడు? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు. పిల్లనిచ్చినటువంటి సొంత మామని డబ్బుల కోసం, అధికారం కోసం వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు. అది కదా మీరు డిస్కషన్ పెట్టాల్సింది. కన్న తల్లిదండ్రులు చనిపోతే కనీసం తలకొరువు పెట్టినటువంటి నీచుడు, దుర్మార్గుడు, ధన అధికార పిశాచి ఎవడనంటే అది చంద్రబాబు నాయుడు కదా. కనీసం తలనెలాలు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన నీచుడు అని చెప్పి చెప్పాల్సింది ఎవరి గురించి? చంద్రబాబు నాయుడు గారి గురించి కదా. ఏదైతే తన సొంత తమ్ముడిని గొలుసులతో కట్టేసినటువంటి నీచుడు, దుర్మార్గుడు ఎవడు? డబ్బుల కోసం, అధికారం కోసం ఎవడి కాళ్ళైనా పట్టుకొని ఏ లత్కోరు పనైనా చేసేటటువంటి నీచుడు ఎవడు? చంద్రబాబు నాయుడు కదా. అది కదా మీరు డిస్కషన్ పెట్టాల్సింది. ఏదైతే హైదరాబాద్లో హైటెక్ సిటీ పేరుతో, ఇక్కడ అమరావతిలో ఏదైతే రియల్ ఎస్టేట్ పేరుతో మీరు చేస్తున్నటువంటి భూదోపిడి, ధన అధికార పిశాచులు ఎవరు? ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? మీరు కదా చెప్పాల్సింది. చంద్రబాబు నాయుడు అంతా ధన అధికార పిశాచి ఈ భూమి మీద ఎవడో లేడని. తెహల్కా చెప్పింది, ఏదైతే 2 ఎకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించాడు చంద్రబాబు నాయుడు? ఏమి పాలమ్మి పెరుగమ్మి హెరిటేజ్లో మజ్జిగ ప్యాకెట్ల మీద సంపాదించాడా? 99 పైసలకి తెలుగుదేశం బఫూన్లగాలకి, ఉల్ఫాగాలకి, ఉరసాగాలకి భూముల్ని అమ్మి ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నటువంటి ధన అధికార పిశాచి ఎవడు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అంట జగన్ గారు సంతకాల సేకరణ చేపించాడా? మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా అశుద్ధం తిని బతుకుతున్నారా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. ఈ తెలుగుదేశం వాళ్ళకి ఏ భాషలో చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మనిషి పుట్టక పుట్టినాడు కదా చెబుతాం. పట్టాభి, నువ్వు మనిషి పుట్టక పుట్టుంటే నీకు మేము సమాధానం చెప్పాలి. నువ్వు మనిషి పుట్టక పుట్టలేదు కదా, ఇంకేదో పుట్టకలో పుట్టినట్టున్నావు. అందుకనే ఇలాంటి కారు కొత్తలన్నీ కూస్తూ ఉన్నావు. ధన అధికార పిశాచి చంద్రబాబు నాయుడు. ప్రజల్ని హింసించి డబ్బుల కోసం, లేదంటే అధికారం కోసం ప్రజల్ని హింసించేటటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కారు కోతలు కూస్తే ఖబర్దారు గుర్తుపెట్టుకో పట్టాభి. మళ్ళీ నీకు ఏ విధంగా తగిన శాస్తి చేయాలో అది చేస్తావు. అక్కడ దాకా నువ్వు తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నావు. తక్షణం క్షమాపణ చెప్పు. వాడు వీడు అని పెచ్చ కారు కొత్తలు కూస్తే నీ బలుపుని అడ్డంగా నిలువుగా ఎలా చీరేయాలో అలా చీరేస్తారు ప్రజలు. అక్కడ దాకా తెచ్చుకోవడానికే మీరు ఈ విధంగా బలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ బలుపు ఖచ్చితంగా తగ్గిస్తామనేది గుర్తుపెట్టుకో.